ఫోర్త్ గేమ్ డిసైడింగ్ గేమ్ వచ్చేసింది. మరి ఈ గేమ్ ఆడుతోంది కవిత. కవిత రా. కవిత గేమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ నించుంటావు, ఆ బాల్స్ ఉన్నాయి కదా తీసుకుని అలా కొడతావు, దానికి తగిలి అవి ఆ వెనకాల బుట్టల్లో పడాలి. ఓకే. మినిమం ఒక 10-15 ఇద్దా? 20 అంట. ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు, 5 వేస్తే చాలు. ఓకే, జస్ట్ 5. నువ్వు ఎవరి మీద ఎంత బెట్ చేస్తావో చెప్పేసి. 200, 100, 100. Your time starts now. కవిత స్లో. నువ్వు కానీ ఈ గేమ్ గెలిస్తే నువ్వే విజయలక్ష్మి అవుతావు కవిత. ఈ గేమ్ అయిపోయేసరికి కవిత పొజిషన్ ఇలా ఉండిపోద్దేమో ఇంకా. అసలు ఒక్కటి పడట్లేదు. 2 వేసావు ఇప్పటికి, ఇంకొక 2 వేస్తే నువ్వే విన్నర్. ఇంకొకటి వేస్తే విన్. 7 seconds ఉన్నాయి నీకు. 2 ఏంటి 3 వేసావా? నేను ఇంకా 4 వేస్తూ ఇంకొక దాంట్లో పోయిందేమోలే అనుకుంటున్నా. ఏంటో మరి ఏమైందో. ఎనీవే ఏం పర్లేదు కవిత, మనకి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. గెలవడాలు ఓడవడాలు ఎవరైనా చేస్తారు. ఓకేనా? ఎల్బో. కవిత, ఇవాళ మనం నలుగురం ఎంత మంచి పని చేసాం తెలుసా? నువ్వు, నేను, శ్రీవిద్య అండ్ వీణ అందరం కలిసి ఒక రౌడీ ఫెలోని విజయలక్ష్మిని చేసేసాం. నా డిగ్రీలో నా దురదది. రౌడీ ఫెలో గెస్ట్ చేశాను నేను నిన్ను చూసే. సో మొత్తానికి నువ్వే ఇవాళ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ హరిత. విజయలక్ష్మి, నీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్సిడి టీవీ, అష్టలక్ష్మి వెండి కలసం, అలాగే ఫ్రిడ్జ్. నీకేం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. ఓకే హరిత, నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అయిపోయావు. నువ్వు కనుక బంగారు లక్ష్మి అవ్వాలి అంటే నువ్వు ఇంకొక చిన్న టాస్క్ ఫినిష్ చేసి బోనస్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఆ టాస్క్ చేసేద్దాము, వచ్చేసి. విజయలక్ష్మి, ఈ టాస్క్ ఫినిష్ చేస్తే బోనస్ రౌండ్ ఆడగలవు. అక్కడ ఇంకా ప్యూర్లీ నీ లక్. ఇలాంటి హారం వస్తుంది. నిజంగా వస్తుంది. 10 గ్రాములతో చక్కగా ఇంకో కాసుల పేరు చేయించుకోవచ్చు. సరే ఆడేసాయి మరి. ఫస్ట్ లక్ష్మీదేవి వస్తేనే నువ్వు బోనస్ రౌండ్ ఆడగలవు. ఆలోచించుకో, జాగ్రత్తగా తిప్పు. లాఫింగ్ బుద్ధ వచ్చింది. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. ఓకే, కంగ్రాచులేషన్స్. అయినా నువ్వు విజయలక్ష్మి అయ్యే. ఇప్పటి వరకు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని నీవే. మనం కూడా మన గిఫ్ట్లు తీసుకుందాం, రండి. ఆడపడుచులు అందరికి గిఫ్ట్లు వచ్చేసాయి. మరి మీరు మా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని పంపించేటప్పుడు మా జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం ఇచ్చి పంపించాం మిమ్మల్ని. ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. రండి. ముగ్గురు రండి. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ గిఫ్ట్ విజయలక్ష్మికి లేదు, ఎక్స్క్లూసివ్ గా మీకోసమే. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ కంటే కూడా ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్, నా ఫేవరెట్ గిఫ్ట్, ఈ అందమైన లక్ష్మీదేవి ఫోటో కూడా మీకోసమే. ముందుగా నీకు